అక్కడ ఉండింది కిచెన్. అక్కడి నుంచి గాల్లో ఎగురుకుంటూ అక్కడి వరకు పోయింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నేను నా లాస్ట్ వీడియోలో మా కోయిటి వాళ్ళు ఎడారిలో గుడిసెలు వేశారు అని చెప్పి ఒక వీడియో అయితే చేస్తాను కదా. సో మీలో ఎవరైనా ఆ వీడియోస్ చూడకుండా ఉంటే నేను కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను, ఆ వీడియో చూడండి. ఎందుకంటే ఆ వీడియో చూస్తేనే మీకు ఈ వీడియో కొంచెం అర్థమవుతుంది అనమాట. అలాగే ఆ వీడియోలో నేను మా రూమ్మేట్ సౌదీకి వెళ్ళాడు, వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి మిగిలిన సామాన్లన్నీ తీసుకుని వెళ్తాము అని చెప్పాను కదా. సో అతను వచ్చిన తర్వాత అయితే మేము వెళ్ళాము. అక్కడికి వెళ్ళి మేము ఏం పని చేసాము, అలాగే మేము అక్కడికి వెళ్తానే మేము అక్కడ ఫస్ట్ మేము చూసింది ఏంటి, చూసి అయితే చాలా షాక్ అయ్యాము. ఎందుకు షాక్ అయ్యామనేది మీకు ఈ వీడియోలో అయితే నేను చూపిస్తాను ఫ్రెండ్స్. సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. అలాగే ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నా వీడియోలు మీకు నిజంగా నచ్చుతున్నట్లయితే వీడియోకి లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ప్రతి లైక్ కానీ సబ్స్క్రైబ్ కానీ నాకు చాలా బూస్ట్ని అయితే ఇస్తుంది. అలాగే నాకు ఒక మోటివ్ లాగా ఉంటుంది. నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నా సబ్స్క్రైబర్కి ఇంకా మంచి వీడియోస్ చేయాలి, వాళ్ళకి కువైట్లో డ్రైవర్గా వస్తే ఎలాంటి పనులు చేపిస్తారు, ఓన్లీ డ్రైవర్ వర్కే చేపిస్తారా, ఇంకా ఎక్స్ట్రా వర్క్స్ ఏమైనా చేపిస్తారా అని వీటినన్నింటినీ వీడియోలు తీసి పెట్టాలి అనిపిస్తుంది నాకు. సో మీరు అలా నన్ను సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఒక మోటివ్ లాగా, ఒక బూస్ట్ లాగా ఉంటుంది. సో ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. అలాగే మనకు ఫేస్బుక్ పేజ్ కూడా ఉంది. సో మీరు ఎవరన్నా ఫేస్బుక్లో నా వీడియోస్ చూడాలనుకుంటే కింద నా ఫేస్బుక్ పేజ్ అయితే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. సో ప్లీజ్ అందులో కూడా వెళ్ళి ఫాలో చేసుకొని నన్ను సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మా గుడిసెల దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే మా గుడిసెలు ఉంటాయి. ఎలా ఉన్నాయో కూడా తెలియదు ఫ్రెండ్స్. నైట్ అయితే ఫుల్గా వాన అయితే పడింది. సో ఇప్పుడు చూడాలి వాటి పొజిషన్ ఎలా ఉంది అనేది. సో ఎదురుగా ఉంది కదా, అవే మా గుడిసెలు. ఇప్పుడు మా సార్ అయితే చెప్పాడనమాట, అక్కడికి వెళ్ళండి చూడండి అని, ఎలా ఉంది పరిస్థితి అని. ఇవి ఎత్తుకెళ్ళిపోదామంటే ఎండ రావడం లేదు ఫ్రెండ్స్, ఫుల్గా వాన అయితే వస్తుంది. అందుకని వీటిని తీసుకోలేకపోతున్నాం, కానీ వాన తగ్గిపోతే మాత్రం తీసుకొని వెళ్ళాలి. నైట్ ఫుల్ గాలి వానకి చూడండి ఎలా అయిపోయిందో పరిస్థితి. ఇప్పుడు మీకు ఇది ఎదురుగా ఒకటి పడిపోయింది కదా గుడిసె, సో అది వాన వల్లే పడిపోయింది. అక్కడ లాస్ట్ వైట్ కలర్లో రేకులు ఉన్నాయి కదా, అదైతే ఈ కిచెన్గా ఉన్నది. ఇక్కడ మీకు లాస్ట్ టైం చూపించాను నేను ఇక్కడ సామాన్లు ఎత్తుకొని వెళ్ళేటప్పుడు. ఆ వీడియో ఎవరన్నా చూడకుండా ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. అదైతే మా కిచెన్ గాల్లో ఎగురుకుంటావి ఆడివి పడిపోయింది. చూడండి దీని పరిస్థితి ఎలా అయిపోయిందో. మొత్తం గాలి వాన అంతా ఇలా అయిపోయింది. కింద కార్పెట్ ఉంది, ఈ కార్పెట్ పరిస్థితి అయితే ఇలా అయిపోయింది. మొత్తం ఇక్కడ ఉండింది అది కిచెను, ఇది ఇక్కడ బకెట్ ఉంది కదా, అక్కడ ఉండింది కిచెను. అక్కడి నుంచి గాల్లో ఎగురుకుంటూ అక్కడి వరకు పోయింది కిచెన్ అయితే. జూమ్ చేస్తాను, అక్కడికి వెళ్ళి పడిపోయింది. ఇప్పుడు మా బంగాళీ అతనైతే వెళ్తున్నాడు, మా రూమ్మేట్. దాన్ని కొంచెం అంతా విడివిడిగా చేసి మేము వెళ్ళిపోతాము. ఇప్పుడైతే వెళ్ళిపోతాము, లేదంటే ఇక్కడైనా పెట్టేసిపోతాము. మ్యాక్సిమం వెళ్ళిపోతాము. అండ్ ఈ గుడిసె అయితే పర్లేదు, బాగానే ఉంది. ఇదైతే కొంచెం స్ట్రాంగ్గా వేసినారు కాబట్టి ఇది పర్లేదు, ఇది తట్టుకునింది. పైగా ఇది పెద్దది, ఈ టెంట్ అనేది పెద్దది, ఈ టెంట్ అనేది చిన్నది, అందుకని తట్టుకోలేక పడిపోయింది. ఇంకా చుట్టూ ఈ కాంపౌండ్ వాల్ మాదిరి ఉన్నదైతే మొత్తం నానా ఘోరం అయిపోయింది. మీరు లాస్ట్ వీడియోలో చూసినట్లయితేనే ఈ కాంపౌండ్ వాల్ అనేది చుట్టూ మ్యాక్సిమం డ్యామేజ్ అయిపోయింది, కానీ ఇప్పుడు మొత్తానికే పోయింది. చూడండి, ఇందులో వాటర్ వర్షం పడి మొత్తం అయితే వాటర్ ఉంది ఇందులో. ఇవంతా బాగా నానిపోయాయి సైడ్ వాల్స్, ఇలాంటివి మొత్తం తేమ ఉంది ఇప్పుడు ఇక్కడ. సో వీటిని ఏమంటే ఇలా తేమ ఉన్నప్పుడే మేము దీన్ని తీసేసి ఫోల్డ్ చేసేస్తాం అనమాట. ఇలాగైతే పెట్టాము. ఫోల్డ్ చేసి పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఆ తేమ ఉండడం వల్ల మీకు అక్కడ వైట్గా ఉంది కదా లైన్స్, ఆ వైట్ అన్నీ బ్లాక్ అయిపోయి ఫంగస్ వచ్చేస్తుంది వాటి మీద. పాచి అలా పట్టేసి మొత్తం స్మెల్ అయితే వస్తుంది, మళ్ళీ ఇంకొకసారికి పనికి రాకుండా పోతుంది. ఇది మినిమం బాబా ఇది ఒక టెంట్కి సంబంధించిన ఈ తాళ్ళు, ఆ టెంటు పైన లోపల కమ్మీలు ఉంటాయి, ఆ కమ్మీలు అవన్నీ కలుపుకొని మినిమం అంటే ఒక 400 దినారు 500 దినార్స్ పెట్టి కొన్నాడనమాట. సో అలా వేస్ట్ చేసేస్తే మనీ మొత్తం వేస్ట్ అయిపోతుందని చెప్పి మేము చెప్తున్నాం వాళ్ళకి. కానీ ఎండ కూడా రావడం లేదు చూడండి, ఇప్పుడు కూడా మొత్తం మోడంగా ఉంది. రాత్రి అయితే
భారీగా అయితే పడింది వర్షము, వడగండ్ల వాన పడింది. అది కాక మొత్తం మైస్ అంతా పడింది. సో ఇప్పుడైతే మేము ఇవి చూడ్డానికి వచ్చాము. దీన్ని అయితే సరి చేస్తాము మేము, మళ్ళీ ఎత్తి నిలబెడతాము. నా కిచెన్ని ఏం చేయాలో అర్థం కావడం లేదు. మా బంగాళీ అతనైతే వెళ్ళాడు, అతని దగ్గరికి వెళ్దాం అన్నప్పుడు ఏం చెప్తాడో చూద్దాము. చూడండి, అతనైతే బౌల్స్ అన్నీ విప్పేస్తున్నాడు. ఏం చేద్దామని అడిగితే ఒకటి ఎత్తుకొని వెళ్ళిపోదాము, లేదంటే ఇక్కడే పెడతాము. మొత్తానికి ఫస్ట్ అయితే ఇది విప్పేసి బాబాకి అయితే కాల్ చేద్దాము, మళ్ళీ బాబా ఏం చెప్తే అది చేద్దామన్నాడు. ఉల్టా అయితే పడిపోయింది ఫ్రెండ్స్. ఇది పైన ఉండాలా, అది కింద ఉండాలా, కానీ నేనైతే మొత్తం ఉల్టా అయిపోయింది. ఇది రిమూవ్ చేయడానికి కూడా అవ్వలేదని చెప్తున్నాడు అతను. ఫ్రెండ్స్, ఇదంతా టెంట్ రిమూవ్ చేసేసి గాడిలో అయితే పెట్టేశాము, అదే బండ్లో అయితే పెట్టేశాము. మొత్తం పార్ట్స్గా అయితే రిమూవ్ చేసేసాం ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళి ఇట్లంతా ఇంకా తేమ ఉంది కాబట్టి ఇవన్నీ మళ్ళీ ఓపెన్ చేసి ఆరబెట్టుకోవాలి. ఇప్పుడైతే వస్తుంది ఎండ, ఎండాకైతే లేదు. సో ఇక్కడ ఉన్న టెంట్ అయితే రిమూవ్ చేసాము. ఇప్పుడు ఇవి ఇంటి దగ్గర దింపేసి మేము మళ్ళీ వచ్చి ఈ 2 డ్రమ్స్ అండ్ ఆ కిచెన్ మొత్తం అంతా ఇప్పుకొని అది తీసుకెళ్తాము. ఒకవేళ కుదిరితే ఇది బాత్రూమ్ కూడా తీసుకెళ్తాము. ఇదైతే ఎప్పుడే లేదు, ఇది ఆరిపోయిన తర్వాత తీసుకుంటాము. ఎందుకంటే ఆ టెంట్, చిన్న టెంటు ఆరడానికి కొంచెం తక్కువ టైం పడుతుంది. ఇదైతే చాలా మందంగా ఉంది, ఎక్కువ టైం పడుతుంది. అందుకనైతే ఇది ఇక్కడే వదిలేస్తాం ఫ్రెండ్స్. బాగా ఎండ వచ్చి 2-3 రోజుల తర్వాత ఆరిపోయిందంటే అప్పుడు వచ్చి తీసుకెళ్తాము. సో టోటల్గా అయితే ఈరోజు వీడియో ఇదే ఫ్రెండ్స్. చూడండి, ఇది మాది కిచెను. ఇందాక అక్కడ ఉన్నింది కదా, సో 2 డేస్ అయితే మేము ఇక్కడ రాలేదు, వర్షం పడిందని చెప్పి. అందుకని అది మళ్ళీ కొంచెమే గాలికి కొట్టుకొని వచ్చి ఇలా అయితే అయిపోయింది. దీని పరిస్థితి అయితే ఇలా అయిపోయింది పాపం. దీన్నైతే ఇప్పుడు రిమూవ్ చేసుకొని ఎత్తుకొని వెళ్ళడానికి అయితే వచ్చాము మేము. నిన్నటి వరకు మొత్తం అంతా ఫుల్ రైన్ ఉన్నింది కాబట్టి, వర్షం పడుతున్నది కాబట్టి మొత్తం టోటల్ 3 డేస్ పడింది, కంటిన్యూగా పడింది. సో అందుకని అయితే మేము ఇటు పక్క రాలేదు. దీని పరిస్థితి అయితే ఇలా అయిపోయింది. దీన్ని అయితే రిమూవ్ చేసుకెళ్ళిపోతాము మేము ఇప్పుడు. అంత దూరం నుంచి ఇక్కడికైతే వచ్చి పడింది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, చూసారు కదా మా కోయిటి వాళ్ళు ఎడారిలో వేసిన గుడిసెలు ఈ వర్షాల వల్ల ఎలా పడిపోయాయి అనేది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోకి అయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అలాగే వీడియోలో మీకు ఏం నచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. అలాగే మన మదనపల్లి ఎంటర్టైనర్ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.